సార్ పేపర్ 1లో కొన్ని ప్యాసేజ్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ వచ్చాయి. దానికి రెగ్యులర్గా న్యూస్ పేపర్ రీడింగ్ అవసరమా? అంటే యాక్చువల్గా రెగ్యులర్ న్యూస్ పేపర్ రీడింగ్ అనేది సివిల్ సర్వీసెస్కి అవసరం లేదని మాత్రం నేను ఘంటాపథంగా చెప్పగలను. అది నేను ఓపెన్ డిబేట్ ఎంతమందిని డిబేట్ చేయగలను నేను. ఇట్ ఈజ్ నాట్ మ్యాటర్ ఆఫ్ హౌ ఆర్ వాట్ టు రీడ్. నో, నువ్వు కరెంట్ అఫైర్స్కి సంబంధించి న్యూస్ పేపర్ చదివితేనే ప్యాసేజ్ కాదు. ప్యాసేజ్గా మనము ఒక ఎడిటోరియల్ చదివితే దాని మీద కావాలి అంటే కొన్ని క్వశ్చన్స్ని మనం ఫ్రేమ్ చేసుకుని ఎలా వెళ్ళాలి తెలుసుకోవాలి. క్వశ్చన్స్ని ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి అనేది వేరే పాయింట్ అవుతుంది తప్ప అంతకుమించి కాదు. సో అందుకని ప్యాసేజ్ రీడింగ్ అనేది నేనైతే ఏమంటాను చెప్తాను. దాన్నే లక్ష్మీకాంత్ బుక్ తీసుకోండి. దాంట్లో ద ప్రెసిడెంట్ ఆర్టికల్ 52 to 62 ఉంది. చదవండి, ఒక పేజ్ అంతా చదవండి. అదొక కాంప్రహెన్షనేగా, అదొక ప్యాసేజేగా, అదొక ఇన్ఫర్మేషనేగా. దీని మీద కావాలంటే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయండి. దీంట్లోంచి ప్యాసేజ్గా అడిగితే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు అనేది ఊహించండి. నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పినట్టుగానే 5W1H వాట్, హూ, వెన్, వై, వేర్, హౌ. ఈ హౌ అనే దాంట్లో మనం ఉంటే సరిపోతుంది. కాబట్టి ప్యాసేజ్ రీడింగ్కి న్యూస్ పేపర్ రీడింగ్ అక్కర్లేదు. మనం చదువుతున్న టెక్స్ట్ బుక్ ఎన్సీఆర్టీ బుక్సే చాలు కదా. అసలు ఎన్సీఆర్టీలో మోడర్న్ ఇండియాలో దాదాపుగా గాంధీయన్ ఫేజ్ని తీసుకుంటే అక్కడ ఒక 2-3 పేజీల్లో కాంప్రహెన్షన్గా ప్యాసేజికల్గా చాలా బాగుంటాయి. దాన్ని చదివి అర్థం చేసుకొని అందులోంచి మనం ప్యాసేజ్ని పారాగ్రాఫ్ని తీసినా కూడా సరిపోతుంది. సార్, ఇప్పుడు ప్రిలిమినరీ క్వశ్చన్ పేపర్లో నోబెల్ ప్రైజెస్ గురించి కూడా ఒకటి వచ్చింది క్వశ్చన్. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా రిపీట్ అవుతుందా? లైక్ ప్రిడిక్షన్ కోసం కానీ ఇప్పుడు ఫర్దర్గా ప్రిపరేషన్ అయ్యే వాళ్ళకి ఆ లిస్ట్ కంపల్సరీ చదవడం ఇంపార్టెంటేనా? అంటే యూపీఎస్సీ విషయంలో ఇలా ఉంటుందని ఎవరు చెప్పలేరు. ఈ ఏడాది నోబెల్ ప్రైజ్ వచ్చింది, దేర్ ఫోర్ ప్రతి ఏడాది నోబెల్ ప్రైజ్లు. ఈ ఏడాది ఆస్కార్ వచ్చింది, దేర్ ఫోర్ ప్రతి ఏడాది ఆస్కార్లు కాదు. నోబెల్ ప్రైజ్లైనా, ఆస్కార్లైనా, స్పోర్ట్స్ అయినా, సినిమాలైనా, సినిమాల్లో కూడా మళ్ళీ గ్రామీ లాంటి అవార్డ్స్లైనా ఏదైనా ఈ ప్రపంచంలో ఏదైనా అడగచ్చు వాడని డిసైడ్ అయ్యి. దానికి నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను, ప్యాటర్న్స్ క్రియేట్ చేయడం అంటే అర్థం అదే. దేర్ ఆర్ ఫ్యూ ప్యాటర్న్స్. అబ్బా, ఆల్ అవార్డ్స్ చదివి తీరాల్సిందే, ఆల్ హైట్స్ ఆఫ్ ద ఏదో చదివి తీరాల్సిందే, లేదా ఆల్ డెప్త్ చదివి తీరాల్సిందే. అంటే మనం చిన్నప్పుడు జీకే చదివాం కదా, అలా చదివి తీరాల్సిందే, ఎన్సైక్లోపీడికల్గా చదవాల్సిందే అని మాత్రం డిసైడ్ అవ్వాలి. అందులో సందేహమే లేదు. ఓకే సార్, లాస్ట్ క్వశ్చన్ సార్. టిప్స్ అండ్ ట్రిక్స్ ఏమైనా చేసుకోవచ్చా? అంటే టైం లైన్గా కొన్ని మూమెంట్స్ ఉంటాయి అవి, అండ్ ఆర్గనైజేషన్, దాని ఫంక్షన్, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అది ఎలా చదువుకోవాలి, అలాంటివి ఏమైనా? అంటే నేనైతే ఏమంటానంటే, మీరు ఏది చదివినా కానీ పెన్ను పేపర్ తీసుకుని కనుక ఇలాగా సినాప్టికల్గా రాసుకోవడం అనేది అలవాటు చేసుకుంటే మాత్రం, ఏదో 1757 ప్లాసీ యుద్ధం జరిగింది రాశారు, తర్వాత ఏవో ఈవెంట్స్ ఏవో రాశారు, తర్వాత 1857 రివోల్ట్ రాశారు. ఈ ఈవెంట్స్ని రాసుకుంటూ వెళ్తున్న క్రమంలో, పేర్లు రాసిన క్రమంలో నీకు తెలియకుండానే ఇంప్రెషన్స్ ఏర్పడతాయి బ్రెయిన్లో. ఎప్పుడైతే ఇంప్రెషన్స్ ఏర్పడ్డాయో అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు మర్చిపోకుండా ఉంటావు. అండ్ బ్రెయిన్ ఏం చేస్తుందంటే ప్రతిసారి దాన్ని, అంటే ఎలా చెప్పాలి, మనం ఒక కొండ గుర్తని చిన్నప్పుడు పదం వాడుతూ ఉంటాం. ఆ కొండ గుర్తులు ఉదాహరణ 1757 ప్లాసీ యుద్ధం, 1957, ఏదో 1947, ఏదో 1857, దాంతో ఏదో ముడిపడి ఉంటుంది. ఆ ముడిపడిన దాన్ని చదువుకుంటే సరిపోతుంది. అందుకని ప్యాటర్న్స్ని, కొండ గుర్తుల్ని కొంచెం వీలైతే కానీ యాక్రోనిమ్ అంటాం. పృథ్వీ, ఆకాశ్, త్రిశూల్, నాగ్, అగ్ని, మిసైల్స్ ఇండియాలో. నేను దాన్ని పాట్నా అని గుర్తుంచుకున్నాను. PATNA. P ఫర్ పృథ్వీ, A ఫర్ ఆకాష్, అలా T ఫర్ త్రిశూల్ అంటే పాట్నా అన్నప్పుడు ఇలా మనకి మన ఇష్టం. నేను యాక్చువల్గా ఇంతకుముందు ఒకసారి అన్నాను మీతోటి,
ఇలాంటి వాటిని ప్రత్యేకంగా క్లాసులుగా డిజైన్ చేసి ఇవ్వాలని డిసైడ్ నేను. ప్యాటర్న్స్ క్రియేట్ చేయడం కావచ్చు, ఇలాంటివి ఇప్పుడు ఏదైతే కొండ గుర్తులు ఏవైతుంటే వాటి అసలు ఇలాంటివి చెప్పడమే మన క్లాసులకు ప్రధాన ఉద్దేశం అవ్వాలి. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.